నమస్సర్వేభ్య. ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి గ్రంథమైనటువంటి ఋగ్వేదం ఓ మాట చెప్పింది. ఏకం సత్ విప్రా బౌధా వదంతి. అంటే సత్పదార్థం ఒక్కటే, దాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. పదార్థం మాత్రం ఒకటే, భిన్నత్వం అనేది ఎక్కడ లేదు అని చెప్తున్నాయి. ఇక దానికి సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. మృత్పిండ ఏకః బహు భాండరూపం సువర్ణమేకం బహుభూషణాని కోక్షీరమేకం బహుధేనుజాతం ఏకః పరాత్మా బహుదేహవర్తి. మృత్పిండ ఏకః, మట్టి ఒకటే, బహుభాండజాతం బహుభాండరూపం, కుండలు అనేక రకాలుగా ఉంటాయి. సువర్ణమేకం, బంగారం ఒకటే, బహుభూషణాని, ఆభరణాలు వేరు. గోక్షీరమేకం, పాలు ఒకటే, బహుధేనుజాతం, ఆవులు చాలా ఉంటాయి. ఏకః పరాత్మ, పరమాత్మ ఒకటే, బహుదేహవర్తి, అనేక దేహాలు ఉంటాడు. కాబట్టి దేహాలు అనంతమైన అందులో ఉండే పరమాత్మ మాత్రం ఒకటే. ఇక కుండలు వేరేనా, అందులో ఉండే మట్టి ఒకటే. ఆభరణాలు వేరేనా, అందులో ఉండే బంగారం ఒకటే. గోవులు భిన్న భిన్నాలుగా ఉన్న పాలు ఒకటే. అందువల్ల ఆ భిన్నత్వంలో తగినటువంటి ఏకత్వాన్ని మనం గుర్తుపెట్టుకుని అంతా ఒకటైనటువంటి భావాన్ని మనం కలిగి ఉండాలి. భిన్న భిన్నంగా కనిపిస్తున్న ఆ భిన్నత్వానికి మూలం ఏకత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆ ఏకత్వ జ్ఞానం మనకి కలుగుతుంది. అదే పరమార్థం, అంతే తప్ప భిన్నత్వంలో పరమార్థం లేదు. అందువల్ల అటువంటి ఏకత్వ జ్ఞానం కోసం మనం ప్రయత్నించాలని, సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు ఒకటే అని, తారతమ్యం లేదని, తారతమ్యంగా ఉన్నట్టుగా కనిపించినా అందులో ఉండేటువంటి వాస్తవ రూపం ఒకటే అనే విషయం గ్రహిస్తే అది మానవుడు మహనీయుడు అవడానికి దోహదపడుతున్న విషయం తెలియచేస్తూ ఈ శ్లోకాన్ని మనం ఇంకోసారి తెలుసుకుందాం. మృత్పిండ ఏకః బహుభాండరూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాతం ఏకః పరాత్మ బహుదేహవర్తి. నమస్కారం.